వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్లీనరీకి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములందరికీ, వైఎస్ఆర్సీపీ అక్క చెల్లెలందరికీ, మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ఈరోజు మన దివంగత నేత, అభిమాన నేత మన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు, మనందరికీ ఆప్తులు, ఆత్మబంధు, మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచంలో మంచి పేరు తెచ్చిపెట్టిన దివంగత నేత, అభిమాన నేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా మరీ అభినందిస్తూ నమస్కరిస్తున్నాను. ఇక శ్రీకాకుళం జిల్లాకు వస్తే, శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా. వెనుకబడిన జిల్లాలో వైఎస్ఆర్ దివంగత నేత, అభిమాన నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ అని, ఆఫ్షోర్ అని, మడ్డువలస, నారాయణపురం, తోటపల్లి ప్రాజెక్టులు నిర్మాణంపై, ఆధునికంపై విపరీతమైనటువంటి పనులు చేసి అక్కడ ఎన్నో వందల కోట్లు అక్కడ తీసుకుని వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన వృత్తి అయిన రైతాంగంకి మంచి చేయాలని, రైతులు అక్కడ చాలా కష్టాలు పడుతున్నారు, రైతుల ప్రయోజనాల కోసం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా కాదు, అభివృద్ధి పదంలో సాగుతున్న జిల్లా అని చూపిస్తానని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎన్నో ప్రాజెక్టులు తీసుకొని వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, మన అభిమాన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ శ్రీకాకుళం జిల్లాలో రైతులు సాగునీరు లేక, ఎవరికి తాగునీరు లేక చాలా కష్టాలు పడుతున్నారు. అయితే మన అందరం కూడా ఈ ప్లేనరీ సందర్భంగా మనం ఇక్కడ ఆమోదం ఏం తెలిపి చెప్పాలంటే, భగవంతుడు పంపించే దూతగా, అలానే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక అద్భుతాన్ని మనకిచ్చారు. అది ఎవరంటే మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, శ్రీకాకుళం జిల్లా తాలూకా పరిపాలన దక్షత చూపిస్తారు, అక్కడ అన్ని విడిచిపెట్టి ఉన్న ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తారు. మొదటి తీర్మానం. రెండోది, అక్కడ మత్స్యకారులు, శ్రీకాకుళం జిల్లాలో 192 కోస్టల్ కారిడార్, కోస్తా తీర ప్రాంతం ఉంది. అక్కడ 3 లక్షల పైన మత్స్యకారులు ఉన్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంకి రాకముందు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, తెలుగుదేశం ప్రభుత్వం 50 సంవత్సరాలకే మీకు పెన్షన్ ఇప్పిస్తాం, మీ కష్టానికి మేము పరిహారాలు ఇప్పిస్తాం, మీకు కోల్డ్ స్టోరేజెస్ కట్టిస్తాం, మీకు మత్స్యకారులకు జట్టీలు కట్టిస్తాం, ఎన్నో 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 వాగ్దానాలు, హామీలు ఇచ్చారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే గత 100 సంవత్సరాల్లో 80కి పైన వరదలు వచ్చాయి. ఈ గత 3-4 సంవత్సరాల్లో హుద్హుద్, సైలాన్ ఎన్ని వరదలు వచ్చినా వాటికి సంబంధించిన నష్టపరిహారం ఒక్క మత్స్యకారుడు కూడా అందలేదు. మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంకి వస్తుంది. మన నాయకుడు, మన అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం రాష్ట్రంలో మత్స్యకారులందరినీ బాగు చేస్తారు. ఇంకా మూడో తీర్మానం, గిరిజనులు. శ్రీకాకుళం జిల్లాలో 2 లక్షల పైన గిరిజనులు ఉన్నారు. ఇప్పటికి కూడా 300 పైన గ్రామాల్లో రహదారులు లేవు. కిందకి రావాలంటే, వైద్యానికి రావాలన్నా డోలీల మీద రావాలి, తాగడానికి నీరు లేవు, రహదారులు లేవు, చాలా కష్టాలు పడుతున్నారు. చదువుకోవడానికి పిల్లలకి స్కూళ్ళు ఎత్తివేస్తున్నారు. గిరిజనులు ఐటీడీఏ సబ్ ప్లాన్ ద్వారా వచ్చిన ఫండ్స్ అన్ని కూడా నిర్వీర్యం చేస్తూ కేవలం తెలుగుదేశం ప్రభుత్వం తాలూకా ప్రచార ఆర్భాటంకే వాడుకుంటున్నారు. కానీ గిరిజనుల సమస్యలు, గిరిజనుల తాలూకా ప్రయోజనాలను పూర్తిగా మట్టిలో కల్పిస్తారు తెలుగుదేశం ప్రభుత్వం. మన నాయకుడు, మన శక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గిరిజన సంక్షేమం కోసం పోరాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని ఈ అమలు తెలియజేస్తున్నాం. అలానే
పొందూరు చేనేత కార్మికులు మనందరి దివంగత నేత అభిమానిత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆదరించి అలరించి అందంగా కట్టుకునే పంచ పొందూరు ఖద్దరని మీ అందరికీ రోజు తెలియజేస్తున్నాను. మరి పొందూరు ఖద్దర్ తాలూకా విలువ ఈ రోజు ఎలా ఉంది అంటే దాని మీద 50,000 మంది కుటుంబాలు బ్రతుకుతున్నారు. దేశవాళి పత్తి అని కేవలం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లోనే ఆ పత్తి అక్కడ ఉన్నది. ఆ పత్తి మీద నివసించే రైతులు, చేనేత కార్మికులు, మార్కెటింగ్ ఏజెంట్స్ ఈరోజు 50,000 కుటుంబాలు పూర్తిగా రోడ్డును పడ్డాయి తెలుగుదేశం ప్రభుత్వం వల్ల. అది చేనేత కళ కాదు, అది ఒక ఆర్ట్. ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ చేనేత పొందూరు ఖద్దర్. మళ్ళీ ఆ చేనేత కార్మికులను ఆదుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేనేత కార్మికులందరినీ ఆదుకోవాలని కోరుతున్నాను. ఇలా మా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకి మహా అద్భుతంగా దేవుళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు